హలో హాయ్ జై గురుదేవ్. ఈరోజు మనము బెండకాయల ఫ్రై ఎలా చేస్తామో ఏంటి చూపిస్తానండి. అది కూడా వితౌట్ ఆనియన్ నోటి చేస్తామండి, ఉల్లిపాయ లేకుండా. మళ్ళీ రెడ్ చిల్లీతో చేస్తాం. ముందైతే నేను కడాయి పెట్టేసి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర వేసాను. జీలకర్ర అయితే బాగా ఎంగిపోయింది. ఎంగిన తర్వాత రెడ్ చిల్లీ వేసాను. రెడ్ చిల్లీ వేసినాక బెండకాయలు వేసానండి. నేను కట్ చేసాను, మీడియం కట్ చేసాను కదా, అదే వేసానండి. మీడియం అయితే బాగుంటుంది. బాగానే ఫ్రై చేయాలండి. కొంచెం ఫ్రై అయినాక సాల్ట్ నేను వేసాను. సాల్ట్ వేసి బాగానే ఫ్రై చేస్తున్నాను నేను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి ప్లీజ్ అండి. ఈరోజు మాది ఇటు సైడ్ అయితే ఒడిశాలోనైతే శ్రావణ మాసం సోమవారం ప్లస్ మళ్ళీ వచ్చేసి సంక్రాంతి అండి. మేమైతే అన్ని సింపుల్గా తింటాం. ఎక్కువ మసాలా ఎక్కువ తినమండి. ఎక్దమ్ సింపుల్ తింటాం. దాని గురించి నేను ఎక్దమ్ సింపుల్గా చేసాను. ఫాస్ట్గానే అయిపోద్దండి. ఇది బెండకాయలు అయితే 50% ఉడికిపోయినాయి. లో ఫ్లేమ్లో పెట్టొద్దు, హై ఫ్లేమ్లో పెట్టొద్దు అండి. మీడియం ఫ్లేమ్లోనే ఉడకపెట్టాలి, ఫ్రై చేయాలి. మా ఆయన చెప్పారు ఎక్దమ్ సింపుల్లో చేయాలంటే నేను వేయలేదండి. ఎక్దమ్ సింపుల్. మీకు అవసరమైతే పసుగుండ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇలా ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఫైనల్లీ వెజ్ మసాలా కొంచెం స్లైట్ వేసి దించేస్తానండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. బెండకాయల కర్రీ రెడీ. బాయ్, గుడ్ నైట్.